హలో ఎవ్రీవన్, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇదైతే మా ఊర్లో జాతర జరిగిన టైంలో తీసిన వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇది యాక్చువల్గా డే 14 రోజు వీడియోగా రావాల్సింది, కాకపోతే డే 14 అని చెప్పలేను. ఎందుకంటే డే 14 రోజే నాకు ఫుల్ ఫీవర్ స్టార్ట్ అయ్యింది. మా ఊర్లో జాతర స్టార్ట్ అయ్యింది, ఆ రోజే నాకు ఫీవర్ కూడా స్టార్ట్ అయ్యింది అనమాట. మేము వచ్చేసి జాతర సండే స్టార్ట్ చేసి థర్స్డే వరకు 5 days లాగా చేస్తారు. నాకు ఫీవర్ ఎగ్జాక్ట్గా సండేనే స్టార్ట్ అయ్యింది. సండే టు వెనస్డే వరకు ఇంచుమించు చాలా ఉండింది ఫీవర్. వెనస్డే మధ్యాహ్నం ఆ టైంకి కొంచెం కోలుకున్నాను. నేను కనీసం టాబ్లెట్ కూడా వేసుకోను. అట్లాంటిది 3 injections చేసుకున్నా ఒకే రోజు. అంత డౌన్ అయిపోయానమాట. సో ఇప్పుడు చాలా బెటర్, అన్నిటి నుంచి బయటపడ్డాను. ఈ వీడియోలో అయితే నేను ఆ 1 weekలో మా ఊరు జాతరలో జరిగిన చిన్న చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఇది డైట్కి సంబంధించిన కాదు, ఎందుకంటే నేను పెద్దగా ఏవి షూట్ చేయలేదు. ఈ వీడియోలో చూపించే క్లిప్స్ అన్నీ కూడా మా కజిన్స్, నిజం చెప్పాలంటే నా ఫోన్ నా దగ్గర ఎక్కువ టైం కూడా లేదు ఆ టైంలో, జాతర టైంలో. ఎందుకంటే నేను చాలా డల్ ఉన్నాను. లాస్ట్ జాతర అయిపోయేటప్పటికి నేను కొంచెం యాక్టివ్ అయ్యాను అనమాట. అంతేగాని ముందు నుంచి అయితే చాలా వీక్ ఉన్నాను. సో సండే స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా, సండే వచ్చి అమ్మవారికి పొంగళ్ళు పెట్టి అట్లా స్టార్ట్ చేస్తారనమాట. ఆ రోజైతే కనీసం నేను బయటకు కూడా రాలేదు. నాకు చాలా వెయిట్ చేసిన అకేషన్ ఇది. మేమందరం కూడా జాతర 2024లో జాతర అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. మీకు ముందుగా కూడా చెప్పాను కదా, ఇల్లు ఆల్టరేషన్ చేసాము, పెయింటింగ్ అన్ని చేపించాము మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా, ఎందుకంటే ఈ జాతర కోసమే. తీరా జాతర స్టార్ట్ అయ్యేటప్పటికి నా మొత్తం ఉల్టా అయ్యింది. నేను అసలు ఎందులోనూ పెద్దగా ఇన్వాల్వ్ కాలేకపోయాను. ఇందులో యాడ్ చేసే ఈ వీడియో క్లిప్స్ అన్నీ వచ్చి మీకు ముందే చెప్పేస్తున్నా డిస్క్లైమర్ లాగా, ఇది జస్ట్ ఫన్ ఓరియంటెడ్ మాత్రమే. మా ఊర్లోనే కాదు, అంటే మిగతా మీ ఊర్లో కూడా జాతర చేస్తే ఇట్లా కొన్ని వేషాలు వేయడము, అంటే కొన్ని సిచ్యువేషన్స్ని ఇమిటేట్ చేయడము, అవన్నీ ఫన్ కోసం మాత్రమే చేస్తారు. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు, అంతేగాని బ్యాడ్ కామెంట్స్ చేయకండి. ఎందుకంటే ఈ జాతర అనేది మా ఊరనే కాదు, ఎక్కడైనా నాకు తెలిసినంత వరకు పండగలు అంటేనే ఏంటో తెలుసా, మెంటల్ హెల్త్ అని నేను అంటాను. ఎందుకంటే మనకి హ్యాపీనెస్ తెప్పించే పెద్ద అకేషన్స్ అంటే మేజర్ పండగలే. పెద్దవాళ్ళు ఆ కాలంలో కొన్ని ఇలాగే చేయాలి అలా చేయాలని ఎందుకు పెట్టుంటారు అంటే, సో అలాంటి సిచ్యువేషన్స్లో, అంటే పండగలో టైంలో మోస్ట్లీ అందరూ ఒక చోట కలుసుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేయగలిగేది, అంటే దేవుడు అనే ఒక నమ్మకంతో 10 మంది కలిసి స్పెండ్ చేస్తారు. సో దట్ మనకు అప్పుడు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది, మన చుట్టూ ఇంతమంది జనాలు ఉన్నారు, మన కోసం ఇంతమంది ఉన్నారనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో నేనైతే పండగలంటే ఎక్కువ దాన్నే బిలీవ్ చేస్తాను. మనం ఏం చేస్తున్నాం అనేది పక్కన పెడితే మన చుట్టూ ఎంతమంది ఉన్నాము, 10 మంది కలిసి చేస్తున్నాము అనే ఒక ఫీలింగ్ నాకు చాలా నచ్చుతుంది అనమాట. అందుకే మా ఊర్లో బేసిక్గా జాతర అంటే మాత్రం ఎక్కడున్న వాళ్ళైనా, ఎక్కడ సెటిల్ అయిన వాళ్ళైనా వీలైనంత వరకు వస్తారు, ఖచ్చితంగా మోస్ట్లీ అటెండ్ అవుతారు. ఇంక ఈసారి కూడా చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చారనమాట. అట్లాగే ఈ జాతర కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండింది, కాకపోతే నేనే పెద్దగా ఇన్వాల్వ్ కాలేకపోయాను. ఈ వీడియో క్లిప్స్ అన్నీ వచ్చేసి మా కజిన్స్, అంటే మా అక్క కానీ మా కజిన్స్ కానీ మా ఆయన ఇంకా మా తమ్ముళ్ళు వీళ్ళు తీసిన క్లిప్సే అనమాట. ఏవో 1-2 మాత్రమే. ఇక్కడ నేను కనిపిస్తున్నాను కదా, ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వెనస్డే ఆర్ థర్స్డే రోజు అనమాట. అప్పటికి నేను కొంచెం కోలుకున్నాను. అట్లీస్ట్ ఇదైనా అంటే దీనికైనా వెళ్ళకపోతే ఎలా, ఈ రోజైనా వెళ్ళకపోతే నేను మళ్ళీ చాలా రిగ్రెట్ అవుతాను, అసలు మొత్తం మిస్ అయినట్టు ఉంటుంది. చూడసారా ఎంతమంది జనాలు వచ్చారో, అసలు ఎంత హాయిగా ఉంటుందో కదా, ఎంతమందిని చూస్తే ఎంత ఆహ్లాదపడతారు కదా, అట్లా మనసుకి ఎంత ప్రశాంతంగానో ఎంత ఆనందంగా ఉంటుందో కదా. సో నేనైతే అలాగే ఫీల్ అవుతాను. సో ఈ అకేషన్ ఇట్లా 10 మందిని చూడాలి అని చెప్పే నన్ను నేను పుష్ చేసుకొని మరి రెడీ అయ్యి వెళ్ళానమాట. సో ఈ ఒక్క రోజు మాత్రమే, ఈ అకేషన్లో ఈ ప్లేస్లో మాత్రమే నేను కొంచెం మోస్ట్లీ ఇన్వాల్వ్ అయ్యాను. మిగతా వాటిలో ఎక్కడ నేను పెద్దగా కనిపించుండను కూడా. ఎందుకంటే మాటికి చీటికి మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ పడుకుంటాను, మళ్ళీ ఇంకా ఏదో ఒక ట్రీట్మెంట్, తర్వాత లేచి కొంచెం రికవర్ అవ్వడము, మళ్ళీ ఫీవర్ వస్తుంది, మళ్ళీ పడుకోవడం, ఇట్లా పెద్ద సోది అయిపోయింది. అసలు ఫుడ్ కూడా నేను అంత నీట్గా, అంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ అని ఇవని అవని అట్లా ఏం తీసుకోలేదు. కాకపోతే ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను, ఏంటంటే టైమింగ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేశాను. ఎంత ప్రాపర్గా అంటే, ఎంత బిజీ ఉన్నా, ఎంత బాగాలేకుండా ఉన్నా, ఎన్ని టెంప్టింగ్ ఫుడ్స్ ఉన్నా, నా చుట్టూ ఎంత రెసిపీస్, అంటే ఇంకా బంధువులు వస్తారు, జాతర అంటే ఇంకా రకరకాల వంటకాలు చేస్తారు కదా,
ఎన్ని ఉన్నా సరే నేను చాలా కాన్ఫిడెంట్గా చాలా ప్రౌడ్గా చెప్పగలిగేది ఏంటంటే టైమింగ్స్ అంత ప్రాపర్గా మెయింటైన్ చేశాను. ఒక అరగంట గంట ఇటు అటు అయినా సరే నేనైతే టైమింగ్స్ బాగా ప్రాపర్గా మెయింటైన్ చేశాను. దాని రిజల్ట్ ఏంటంటే ఈ వీడియో ఎండ్లో మీకు వెయిట్ ఎంత అనేది చూపిస్తాను. ప్రజెంట్ నా వెయిట్ ఎంత అనేది. ఆ వెయిట్ వీడియో యాక్చువల్గా రేపు వీడియోలో చూపించాల్సింది, కాకపోతే ఇంకా మీరు ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తున్నారు కదా వెయిట్ చూపించమని, అందుకని ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను ఆ క్లిప్. నేను అస్సలు అనుకోలేదు అంత మాత్రమైనా అసలు వెయిట్ ఉంటుందని చెప్పి. అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వెయిట్ లాస్ అయ్యానా గెయిన్ అయ్యానా అసలు మెయింటైన్ అయ్యిందా అని. ఇంకోటి ఏంటంటే ఈ 1 వీక్ ఇది 1 వీక్కి సంబంధించిన క్లిప్స్ అనమాట ఇందులో యాడ్ చేసినవి. ఇందులో పెద్దగా కూడా లేవు, కొన్నే ఉన్నాయి. ఈ 1 వీక్ మొత్తానికి ఎటువంటి యాక్టివిటీ చేయలేదు నేను. అంటే అసలు జిమ్కి వెళ్ళలేదు, ఇంట్లో వాకింగ్ కూడా చేయలేదు అని చెప్పాను కదా. ఇంకా ఫీవర్ పడుకునే ఉంటే అవన్నీ ఎక్కడ చేస్తామండి. కాకపోతే అమ్మవారు ఊరేగింపు వచ్చే ఒక్కరోజు మాత్రమే, ఆ రోజు ఈవినింగ్ మాత్రమే నేను యాక్టివ్గా ఉన్నాను. అప్పుడు కూడా నాకు చాలా టైర్డ్ వీక్గా ఉన్నాను. కానీ ఇంకా అది కూడా మిస్ అయిపోతే ఇంకా మాకు వచ్చి ఇయర్ బై ఇయర్ చేస్తారనమాట జాతర. అంటే ఈ ఇయర్ చేశారు అంటే నెక్స్ట్ ఇయర్ చేయరు, ఆ నెక్స్ట్ ఇయర్ చేస్తారు. సో అప్పటిదాకా వెయిట్ చేసే ఒక ఈవెంట్ కదా, కాబట్టి మిస్ చేయకూడదని నన్ను నేను పుష్ చేసుకుని వెళ్ళాను అనమాట. మీరు చూస్తే కూడా పెద్దగా వీడియోస్లో ఎక్కడ కూడా నేను కనిపించిన వెరీ రేర్. సో వాటిల్లో లాస్ట్ రోజు మాత్రమే బాగా రెడీ అయ్యి నాకు నేను టైం తీసుకొని వెళ్ళాను. చూస్తున్నారు కదా ఈ వీడియో క్లిప్ మా ఆయన తీసాడు అనమాట, మా కజిన్స్ వీళ్ళు. సో మేము ఆ రోజు అక్కడికి వాంటెడ్లీ నేను రెడీ అయ్యి మరీ వెళ్ళాను. అప్పటికి నాకు ఎనర్జీ లేకపోయినా సరే వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాను అనమాట. అసలు ఎంత మంచి ఫీలింగ్ వచ్చిందో, అట్లీస్ట్ ఇదైనా అటెండ్ అయ్యాను అనేసి. కానీ ముందుగా జరిగినవన్నీ చాలా మిస్ అయ్యాను. కానీ ఏం చేయాలి, అప్పుడు నేను ఎంత పుష్ చేసుకున్నా సరే అస్సలు ఎనర్జీ లేదు, అసలు కనీసం లేయలేదు. నేను బెడ్ మీద పడుకునే ఉన్నా. ఇంకా మా అమ్మ మా అక్క నాకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు, అంత వీక్ ఉన్నాను అనమాట. బట్ స్టిల్ అట్లీస్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికైనా దేవుడి దయ వల్ల నాకు కొంచెం శక్తి వచ్చి వెళ్ళాను, కొంచెం అటెండ్ అయ్యాను. సో ఆ రకంగా మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఏమంటారు మాకు ఇష్టమైన జాతర టైమింగ్ని అలా ఎంజాయ్ చేశాము. ఇప్పుడైతే మీకు వెయిట్ చూపించేస్తాను. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వెయిట్ ఇంత ఉంటుందని చెప్పి. ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను 62 kgs ఉన్నాను. మీకు గుర్తుంటే Day 1 వీడియోలో చూడండి, గుర్తు లేకపోతే. సో ఈ రోజుకైతే నేను 60.70 ఉన్నా. సూపర్ హ్యాపీ. ఎందుకంటే 1 వీక్ నుంచి నాకు ఎటువంటి యాక్టివిటీ లేదు. అలాంటిది నేను మామూలు జస్ట్ టైమింగ్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైమింగ్స్తోనే ఇంత వెయిట్ లాస్ అయ్యాను. అంతకుముందు 1 వీక్ ప్రాపర్గా ఉన్నా కానీ నెక్స్ట్ 2nd వీక్ మొత్తం నాకు ఫీవర్ ఇంకా జాతరలో బిజీగా ఉండడం వల్ల ఎటువంటి యాక్టివిటీ లేదు. అయినా సరే ఇంత వెయిట్ లాస్ అవ్వడం అనేది నేను సూపర్ హ్యాపీ. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.